హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న. నేను నడుస్తూనే ఉంటా, నన్ను ఎవ్వరూ ఆపలేరు, నేనెవరిని? ప్రశ్న మరొక్కసారండి. నేను నడుస్తూనే ఉంటా, నన్ను ఎవ్వరూ ఆపలేరు, నేనెవరిని? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. నిన్న అడిగిన క్వశ్చన్కు ఆన్సర్ పళ్ళు ఉన్న నోరు లేనిది. ఆన్సర్ వచ్చేసి దువ్వెనండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వ్యాజ్లిన్తో ఎన్నో ఉపయోగాలు అయితే ఉన్నాయండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చివరి వరకు చూడటానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వ్యాజ్లిన్తో చాలా రకాలుగా అయితే మనకు ఉపయోగాలు అయితే ఉన్నాయండి. వాటిలన్నింటిలో కూడా ఈరోజు మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి అగ్గిపెట్టెలు ఉంటాయి కదండి, అగ్గిపెట్టెలు ఒక్కోసారి నిమ్ముకొని సరిగా ఎలాగో కదండి, అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఇలా కొంచెం వ్యాజ్లిన్ అయితే ఇలా అగ్గిపుల్లకు కొంచెం అప్లై చేసేసి తర్వాత అగ్గిపుల్లను మనం గీసినట్లయితే చక్కగా వెలుగుతుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. ఇలాగా అప్లై చేసాను చూడండి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడైతే చక్కగా వెలిగిందండి. ఇలా నిమ్ముకున్న అగ్గిపుల్లను చక్కగా ఇలాగ కొంచెం వ్యాజ్లిన్ అయితే ఇలాగ అప్లై చేసి ఇలా వెలిగించుకుంటే చక్కగా వెలుగుతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. డబ్బాలు అయితే ఒక్కొక్కసారి మూతలు త్వరగా రావు కదండి, చాలా టైట్గా ఉండి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. అలాంటి టైంలో ఇలా ట్రై చేయండి. కొంచెం వ్యాజ్లిన్ అయితే ఇలాగ ఈ డబ్బాకి అప్లై చేసేసి మూత పెట్టుకున్నట్లయితే చక్కగా స్మూత్గా వచ్చేస్తుందండి. ఈ విధంగా టైట్గా ఉన్న మూతలకి ఇలా కొంచెం వ్యాజ్లిన్ అప్లై చేయండి. మనకి టైట్గా ఉన్న మూతలు చాలా స్మూత్గా లూజ్గా వచ్చేస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మిక్సీ గిన్నెలు అయితే మనం పైన అయితే క్లీన్ చేసుకోగలుగుతాం, కానీ అడుగు భాగాన ఉన్నటువంటి ఇలాంటి డస్ట్ కానీ పాకుడు కానీ ఈజీగా ఇలా రిమూవ్ చేసుకోవచ్చండి. ఇలాగ మనం శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఏదైనా పొడి క్లాత్ తీసుకొని తుడుచుకున్న తర్వాత కొంచెం వ్యాజ్లిన్ అయితే ఇలా అప్లై చేసేసి తర్వాత మళ్ళీ క్లాత్తో తుడుచుకున్నాం అనుకోండి, ఎటువంటి రిపేర్ రాకుండా ఉంటుంది. మనకి మిక్సీ గిన్నె కూడా చాలా స్మూత్గా ఉంటుంది. సో యూజ్ అవుతుందని కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. దువ్వెన ఉంటుంది కదండి, దువ్వెనకు కూడా ఇలా కొంచెం వ్యాజ్లిన్ అప్లై చేసేసి మనం ఇలా తల దూకునేటప్పుడు ఇలాగా చక్కగా దూకున్నాం అనుకోండి, చిక్కు కూడా త్వరగా వచ్చేస్తుందండి. స్మూత్గా ఉంటుంది కాబట్టి చిక్కు కూడా త్వరగా పడకుండా ఉంటుంది. ఉన్న చిక్కు కూడా చక్కగా వచ్చేస్తుంది. ఇలా దువ్వెనకి కొంచెం వ్యాజ్లిన్ అప్లై చేసి చూడండి, చిక్కు అయితే చక్కగా వచ్చేస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 5. గ్యాస్ స్టవ్ మీద మనం వంట అయితే చేస్తూ ఉంటాం కదండి, ఒక్కొక్కసారి అనుకోకుండా మరకలు పడిపోతూ ఉంటాయి. మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి ఆ మరకలు త్వరగా పోవు కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా అయితే మనం క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం వ్యాజ్లిన్కి ఇలా వీటిని కూడా అప్లై చేసేసి ఏదైనా ఒక పొడి క్లాత్ పెట్టి ఇలా తుడుచుకున్నాం అనుకోండి, ఈ పోయికున్నటువంటి స్టాండ్లు కూడా మంచి షైనింగ్ వస్తాయండి, పాడవకుండా ఉంటాయి. ఎక్కువ రోజులు మన్నికైతే ఉంటుందండి. ఇలాగ వ్యాజ్లిన్ కొంచెం అప్లై చేసేసామనుకోండి స్మూత్గా ఉంటాయండి. ఎక్కువ రోజులు మన్నిక అయితే ఉంటాయి, పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా కొంచెం వ్యాజ్లిన్ అయితే పాడవకుండా ఎక్కువ రోజులు మన్నిక అయితే ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఇలాగ టైల్స్ మీద అయితే ఇలాగ మరకలు పడిపోయి చాలా చూడటానికి అసహ్యంగా ఉంటుంది కదండి. మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కొక్కసారి ఆ మరకలు అనేవి పోవు. మనం ఇలాగ క్లీన్ చేసేసుకున్న తర్వాత కొంచెం వ్యాజ్లిన్ అయితే ఇలా అప్లై చేసేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలాగ తుడుచుకున్నామంటే చక్కగా వాటిపై ఉన్నటువంటి మరకలు ఈజీగా రిమూవ్ అయిపోతాయండి. నిజంగా చెప్తున్నాను, వ్యాజ్లిన్ రాసిన తర్వాత చక్కగా ఈ మరకలు అనేవి పోయాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7. కిచెన్ సింక్ దగ్గర ఉన్నటువంటి ట్యాప్స్ అయితే ఇలాగా మనం ఎంత క్లీన్ చేసుకున్నా కూడా ఒక్కొక్క టైంలో బాగా మరకలు పడిపోయి తెల్లగా కనిపిస్తూ ఉంటాయి కదండి. వాటికి కూడా ఇలా కొంచెం వ్యాజ్లిన్ అయితే అప్లై చేసేసి ఏదైనా ఒక కాటన్
కాటన్ క్లాత్ తీసుకుని ఇలాగ మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మెరిసిపోతుందండి. కొన్నవి మనం ఎట్లా అయితే కొన్నప్పుడు ఎలా ఉంటాయో ఆ విధంగా అయితే చక్కగా ఉంటాయండి. చూసారా, మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చక్కగా మెరిసిపోతాయండి. ఇప్పుడు ట్యాప్ దగ్గర మీకు క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. మీకు చక్కగా వీడియోలోనే చూపిస్తున్నాను చూడండి. ఇలాగా కొంచెం అయితే వ్యాజ్లైన్ అప్లై చేసేసి తర్వాత కాటన్ క్లాత్తో తుడిచి మీకు చూపిస్తున్నాను చూడండి. చక్కగా మెరిసిపోతుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. ఇలాగా మనం కొంచెం వ్యాజ్లైన్ అయితే అప్లై చేసామనుకోండి ఈ ట్యాప్స్ కూడా పాడవకుండా ఉంటాయి. సిలిము కానీ తుప్పు కానీ పట్టకుండా ఉంటాయి. స్మూత్గా ఉంటాయి. చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటాయి. సో యూజ్ అవుతుందని కూడా తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, గ్యాస్ స్టవ్ అయితే మనం అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలా కొంచెం వ్యాజ్లైన్ అయితే ఇక్కడ ఈ గ్లాసెస్ దగ్గర ఇలా అప్లై చేసేసి ఒక కాటన్ క్లాత్తో తుడుచుకున్నామంటే మంచి షైనింగ్ అయితే వస్తుందండి. ఇక్కడ ఈ స్టవ్ దగ్గర ఉన్నటువంటి గ్లాసెస్ కూడా మంచి షైనింగ్ అనేది వస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా మొత్తం కూడా మనం స్టవ్ క్లీన్ చేసేసుకున్న తర్వాత కొంచెం వ్యాజ్లైన్ అప్లై చూడండి. మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా మనం గ్యాస్ స్టవ్ మీద వ్యాజ్లైన్ అప్లై చేయడం వల్ల గ్లాసెస్ కూడా మంచి షైనింగ్ వస్తాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, మిక్సీ అయితే ఇలా క్లీన్ చేసుకోండి. అద్భుతంగా పనిచేస్తుంది. ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఇలా మిక్సీ మీద అయితే మనం ఏదో ఒకటి చట్నీలు కానీ ఏదైనా పొళ్ళు కానీ పడుతూ ఉంటాం కదండి. ఇలా పడినప్పుడు ఒక్కొక్కసారి మరకలు పడిపోతూ డస్ట్ పడుతూ ఉంటుంది. ఇలాగ ఒక కాటన్ క్లాత్ తుడుచుకున్న తర్వాత కొంచెం వ్యాజ్లైన్ అప్లై చేసేసి ఇలాగ తుడుచుకున్నాం అనుకోండి వీటిపై ఉన్నటువంటి డస్ట్ కానీ అలానే మరకలు కానీ ఇవన్నీ కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 10, సెల్ ఫోన్ కూడా ఒక్కొక్కసారి మనం చూసిన వెంటనే ఇక్కడ పక్కన పడేస్తూ ఉంటాం కదండి. వాటిపై డస్ట్ పడి బాగా మరకలు పడిపోయి ఉంటుంది. అలా పడితే అలా పట్టుకుంటూ ఉంటాం కదండి. ఇలాగా మనం చేతులతో పట్టుకున్నప్పుడు దీనిపైన డస్ట్ మనకు తెలియకుండానే డస్ట్ కానీ అలానే మరకలు కానీ పడిపోతూ ఉంటాయి కదండి. ఇలా స్క్రీన్ కూడా ఒక్కోసారి కనిపించకుండా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం వ్యాజ్లైన్ అయితే ఈ గ్లాసెస్ మీద కొంచెం అప్లై చేసేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్తో తుడుచుకున్నాం అనుకుంటే చక్కగా రిమూవ్ అయిపోతాయండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే తెలుసుకుందాం. ఇలా అద్దాలపై ఉన్నటువంటి మరకలు కానీ డస్ట్ కానీ ఇలా ఈ విధంగా కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అండి. కొంచెం వ్యాజ్లైన్ అయితే అప్లై చేసేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్తో ఇలాగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా కనిపిస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 12, ఇలా షూస్ అయితే ఉంటాయి కదండి. పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చి అక్కడ పెడుతూ ఉంటారు. ఒక్కోసారి అడవుల్లో వాళ్ళకి పాలిష్ చేసుకోవటం కుదరినప్పుడు ఇలా ట్రై చేయండి. అప్పటికప్పుడు మనం ఇలాగ పాలిష్ చేసుకోవాలంటే చేయలేం కదండి. కొంచెం వ్యాజ్లైన్ అయితే ఇలా అప్లై చేసేసి ఇలా షూస్ని అయితే ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుందండి. పిల్లలు కూడా చాలా సంతోషపడతారు. ఈ విధంగా ట్రై చేయండి. చాలా యూజ్ఫుల్ అనిపిస్తుందండి ఈ టిప్ అయితే. ఈ విధంగా చక్కగా మనకి షూస్ అయితే అప్పటికప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. పేరు పేరు చొప్పున అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా నా ఛానల్లో మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి. ఈరోజు అడిగిన పొడుపు కథ క్వశ్చన్ కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ ఎలా అనిపించాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.